అండ్ మూవీ సెట్స్లో మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా ఒకటి చెప్పండి. మీ మూవీ సెట్లో మీకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్. రోజు ఫన్నీయే కదండి. ఉంటే రోజు ఫన్నీ ఫిక్స్ అర్థమైపోతుంది ఇది మాట్లాడుతుంటే. రోజు ఫన్నీ అట్లా కాకుండా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ అనుకోకుండా కొన్ని అదే ఇంతకుముందు రేఖా గారు చెప్పారు కదా, అది జాలీగా జరిగిపోయింది అనమాట. ఆ సెట్లోకి పోయేసరికి ఏదైతే షూట్ లొకేషన్లో చేసేటప్పుడు, యాక్టింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా సిన్సియర్గా ఆ క్యారెక్టర్ న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో అందరూ సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఈవెన్ బ్రేక్ తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట రచ్చ. ఫన్నీ అని కాదు కానీ ఇప్పుడు తలుచుకుంటే అది ఫన్నీ. ఒక అడవిలో చెప్పులు లేకుండా పరిగెట్టాలి, అసలు బేర్ లెగ్స్ తో పరిగెట్టాలి. అది నైట్ టైం, మార్నింగ్ టైం పరిగెట్టాలి. అప్పుడు చాలా హర్ట్ అయ్యాను నేను. ఎందుకు? అది ముళ్ళు విపరీతంగా గుచ్చుకుని అది అసలు బీభత్సమైన పెయిన్ వచ్చింది అది. అప్పుడు అసలు నిజంగా సో ఇప్పుడు తలుచుకుంటే ఫన్నీ అది. నేను ఇంకా వికారాబాద్లో కోతులు అనుకుంటున్నాయి కదా, అది ఇంకా అది అనుకున్నా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫన్నీ ఇన్సిడెంట్ ఏం జరిగింది? నా పాయింట్ ఆఫ్ వ్యూలోనా, ఒకరోజు నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. సో కొండ మీద సీన్ చేస్తున్నారు. సో అది ఒక రొమాంటిక్, ఒక లవ్ సీన్. సో ఆ సైడ్ నన్ను పట్టుకుని తీసుకెళ్ళడం నాకు ఫనీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం అట్లా పైకి ఎత్తుకుని లైక్ ఇంకొకరు అలా పైకి ఎత్తుకుని తీసుకెళ్ళడం అసిస్టెంట్ కానీ ఇలా తీసుకెళ్ళారు అనమాట. నేను నడుస్తానులే, కొంచెం టైం అనేది పడుతుంది, కొంచెం మెల్లగా నడుస్తానులే అంటే లైక్ అది కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు, ఎత్తుకోవడం ఇలాగా. సో టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి కానీ, లేదంటే మీ ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ, లేదంటే ఇండస్ట్రీ పర్సన్ దగ్గర నుంచి కానీ వచ్చిన అప్లాజ్ ఎలా అనిపించింది మీకు? ఎంత మంచి అప్లాజ్ వచ్చింది లైక్ ఆఫ్టర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత? సో అంటే ఇప్పుడే రీసెంట్గానే రిలీజ్ చేసాము మేము. సో ఇప్పుడే జనాల్లోకి వెళ్తున్నాము కొంచెంగా. సో ఈ ఇంటర్వ్యూస్ ద్వారా ఇంకొంచెం ముందుకెళ్ళాలనుకుంటున్నాం. సో రివ్యూ వేస్తారు. సో దాన్ని బట్టి మేబీ ఇంకా మాకు హోప్ ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎక్కువ ముంబై నుంచి, ఢిల్లీ నుంచి వస్తుంటారు కదా. యాజ్ ఎ తెలుగు హీరోయిన్గా వాట్స్ యువర్ డ్రీమ్ రోల్? ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు ఫర్దర్గా? సో డ్రీమ్ రోల్ అంటే నాకు అంతగా నేను ఫిక్స్ అవ్వలేదు. నన్ను చూసి, నా క్యారెక్టర్ చూసి లైక్ ఈ అమ్మాయి ఈ రోల్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనే ఒక సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. సో అది ఇదనేం లేదు. నాకు కొంచెం ఇష్టమైనది ఏంటంటే లైక్ డీ గ్లామర్, డస్కీ స్కిన్ టోన్, లైక్ నార్మల్ సాదా సీదా అమ్మాయి. సో ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి చాలా ఇష్టం. మీకు భయ మీ డ్రీమ్ క్యారెక్టర్, అంటే మీ డ్రీమ్ రోల్, ఇటువంటి రోల్స్ చేయాలని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారి లాగా చేయాలి, లేదంటే ప్రభాస్ గారి లాగా ఫైట్లు చేయాలి, లేదంటే నాని గారి లాగా క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాలు ఇప్పుడు దసరాలో చేశారు కదా, ఇప్పుడు తను చెప్పినట్టు అట్లా డీ గ్రామ్ రోల్స్ చేయాలి. అట్లా మీ డ్రీమ్ క్యారెక్టర్స్ అంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ అండి, కథ అండ్ క్యారెక్టర్. ఇది ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాస్ చూసి అరే ఇటు పనికొస్తాడు, బాగా చేస్తున్నాడు అనుకుంటే 2-3 అవకాశాలు వస్తాయి. అందులో అది విని ఇది బాగుంది అనుకుని మనం చూస్ చేసుకోవడమే. దాని తర్వాత ఎప్పుడైతే మనకి అంటే యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు నాకు ప్రెజెంట్ తెలియదండి, ఇప్పుడు నేను ఇక్కడ బాగుంటాను ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఓకే ఇదైతే బెటర్, మనకి ఇలా వెళ్తే బాగుంటుందని. మేబీ అప్పుడు వస్తుందేమో. మీకు డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి? డ్రీమ్ క్యారెక్టర్ అంటే కదండి, ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏది దొరికినా చేస్తా. నేను నెగిటివ్ వైపే వెళ్తున్నాను. నెగిటివ్ షేడ్ ఏ క్యారెక్టరు, ఇప్పుడు మీరు అన్నట్టు దసరా అంటున్నారు కానీ కామెడీ ఎక్కువ చేస్తున్నారు. అలా కనపడతాను కానీ పర్ఫార్మెన్స్ పరంగా బెస్ట్గానే ఇస్తా.